హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. లాస్ట్ ఎపిసోడ్స్లో మనము మనువులు మన్వంతరం గురించి చెప్పుకున్నాం కదా. సో అదే ప్రక్రియలో శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థమే కొత్త అవతారాలు ఎత్తుతాడని తెలుసుకున్నాము. సో ఆయన ఎత్తిన దశావతారాల్లో ఇవాళ ఎపిసోడ్లో మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి మనము తెలుసుకుందాము. సో ఎందుకు ఈ మత్స్యావతారం ఎత్తుతాడు శ్రీ మహావిష్ణువు సత్యయుగంలో అంటే, హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కునిపోతాడు. సో ఎవరికి కనిపించడు నేను అనుకుని దాక్కుంటాడు. కానీ మహావిష్ణువుకి అర్థమైపోతుంది. సో అది అన్నమాట స్టోరీ. సో ఎలా మరి మనువుని ఎలా కాపాడుతాడు, ఈ సృష్టిని ఎలా కాపాడుతాడు? ఎందుకంటే వేదాలని దొంగిలించేస్తే నాలెడ్జ్ అనేది ఉండదు కదా, అంతా శూన్యమైపోతుంది, చీకటి అయిపోతుంది, వేదాల సారం అంతా కూడా ప్రజలకి అందదు. అందుకని మత్స్యావతారం ఎత్తుతాడు. అయితే ఒకరోజు మను నదిలో ప్రార్థన చేస్తూ ఉండగా చేతిలో నీళ్లు తీసుకున్నప్పుడు ఒక చిన్న చేప వస్తుంది. మనువుకి అర్థం కాదు. ఆ చేప మాట్లాడుతుంది, రాజా నన్ను ఈ పెద్ద చేపల నుంచి రక్షించు అంటే సరే అని ఇంటికి తీసుకెళ్ళి కమండలంలో నీళ్లు పోసి అందులో పెడతాడు. పొద్దున్నే చూసేసరికి చేప కమండలం మించి పెరిగిపోతుంది. సరే అని పెద్ద పాత్రలో ఉంచుతాడు. ఆ తర్వాత చూస్తే ఆ పెద్ద పాత్రని మించి పెరిగిపోతుంది. తర్వాత కొలను, తర్వాత సరస్సు, నది, అలా చివరికి సముద్రంలో వేసినా కూడా అది ఆకాశం అంత హైటు, తర్వాత సముద్రం అంత వెడల్పు పెరిగిపోతుంది. మనువుకి అర్థం కాదు. దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, నువ్వు భయపడకు, ఇది నా లీల, నేను మత్స్యావతారం ఎత్తుతాను, ఎందుకంటే వేదాలు దొంగిలించబడ్డాయి. సో ధర్మ సంస్థాపనార్థమై నేను మత్స్యావతారం ఎత్తుతాను. ఈ లోపల నువ్వు పెద్ద పడవ తయారు చేసుకుని అందులో కావాల్సిన పశుపక్షాదులు, విత్తనాలు, మనుషులు, సప్తఋషులు అందరినీ కూడా నువ్వు పోగేసుకుని తయారుగా ఉండు అని చెప్తాడు. సో ఆ రోజు రానే వస్తుంది. తర్వాత వాసుకి అనే సర్పం కూడా అని చెప్తాడు. సో ప్రళయం రాబోయే సమయానికి మహావిష్ణువు అవతారం ఎత్తి పడవని రక్షిస్తూ ఉండగా హయగ్రీవుడు వస్తాడు. సో ఘోరమైన యుద్ధం జరుగుతుంది. మహావిష్ణువు తుదకు హయగ్రీవుడిని చంపేస్తాడు, హరిస్తాడు, వేదాలను సంరక్షిస్తాడు. అట్లా మరో సృష్టి ప్రారంభానికి నాంది పలుకుతాడనమాట ఈ మత్స్యావతారంతో. సో అది అండి మొదటి అవతారం సారాంశం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము నెక్స్ట్ అవతారం లేకపోతే నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.